హాయ్ గైస్, ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ చెక్కలు చాలా క్రిస్పీగా బియ్యం పిండితో ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక కప్ వరకు బియ్యం పిండిని వాడుతున్నాను. బియ్యం పిండి అనేది నేను మిల్లు నుంచి సొంతంగా ఆడించుకున్నది. పక్కన పెట్టేసుకుని కొద్దిగా అల్లం 7-6 పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి మనం చేసుకున్న పేస్ట్ 2 స్పూన్ల వరకు జీలకర్ర, కరివేపాకు, 1 స్పూన్ వరకు కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 1 స్పూన్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అయితే నేను తక్కువ వేస్తున్నాను, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి. పెసరపప్పుని 2 గంటల ముందే నానబెట్టుకుని అది కూడా ఈ పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకుని బాయిల్ చేస్తున్నాను. వాటర్ బాగా బాయిల్ అవ్వక్కర్లేదు, కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేసేయడం వల్ల పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది. అందుకే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ క్రిస్పీనెస్ కూడా ఇక్కడ మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చపాతీలాగా ఫామ్ అవుతుంది ముద్దలాగాని. పిండి అనేది బాగా గట్టిగా ఉండకూడదు, బాగా లూజ్గా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉన్నట్టే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని నిమ్మకాయ సైజ్ అంతా చిన్నగా తీసుకుని బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. మనకి చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. 1 నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. బాల్స్ అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే కవర్ తీసుకున్నాను. కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెడీ పెట్టుకున్న బాల్ని పెట్టుకుని దానిపైన మళ్ళీ కవర్ పెట్టుకుని ఇలా ఒక బాక్స్ హెల్ప్తో మనం ఇలా ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా బాల్స్ని 5-6 వేసేసుకుని ఒకేసారిగా మనం బాక్స్ హెల్ప్తో ఇలా ప్రెస్ చేసుకుంటే చెక్కలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలానే బాగా థిక్గా రావు, బాగా థిన్గా రావు. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి చెక్కలు అనేవి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చెక్కలు అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చెక్కలు వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా 2 మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి క్రిస్పీగా అయితే చెక్కలు రెడీ అయిపోయాయి. ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకున్న వెంటనే మిక్స్ చేయకుండా 2 మినిట్స్కి మిక్స్ చేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన సూపర్ క్రిస్పీ చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. సౌండ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.